ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, జనం ఛాన్స్ ఇవ్వకపోవడం అన్నటువంటిదే అతి పెద్దదైనటువంటి సమస్య. ఇప్పుడు మోడీని, అమ్మలనక్కల్ని తిట్టినటువంటోళ్ళని, అలా తిట్టి ఇళ్ళకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆళ్ళందరూ క్షమాపణలు చెప్తా వీడియోలు చేస్తున్నారు. ఎవరు కొట్టట్లా. నిలదీస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల ఎదురుగుండా మీ పిల్ల ఇట్లా మాట్లాడింది. ఏంటిది? అట్లాగే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పబ్లిక్ ఈవిడ ఛీ! ఏమ్మా ఏమన్నా సంస్కారం ఉందా అని అడుగుతున్నారు. అంతేగాని చాచినాళ్ళకి కొట్టట్లా. ఓ రాయేస్తే సమస్య, ఒక కర్రతో కొడితే సమస్య. కానీ సమాజం నిలదీస్తుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. నేను మొన్ననే చెప్పా. దీన్ని డెమోక్రటికల్ ఫైట్ కాదు, ఇది మాబోక్రసీ ఫైట్. అంటే చుట్టూ మందున్నప్పుడు మనం ఏం కారు కోతలు కూసినా ఏం కాదని నోటికొచ్చినటువంటి అబ్యూజింగ్ వర్డ్స్ వాడాం. ఇంటి దగ్గరికి వెళ్తే తోటి స్నేహితులు అడుగుతున్నారు ఏందే ఆ భాష అని చెప్పేసి, బంధువులు అడుగుతున్నారు ఏంటి ఆ భాష అన్నటువంటిది. ఆ తల్లిదండ్రుల్ని బంధువులు అడుగుతున్నారు ఏంటి మీ బిడ్డల్ని ఎట్లా తయారు చేసావని. వామపక్ష భావజాలి కుటుంబాల్లో అయితే ప్రాబ్లం లేదు, ఏం తప్పులేదు మావాడు అంతే, మా అమ్మాయి అట్లా అంటమే కరెక్ట్ అని. కానీ మిగతా కుటుంబాలలో వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. మోడీని బద్నాం చేయబోయి తాము బద్నాం అయ్యారు. కొంతమంది క్షమాపణ చెప్తున్నారు, కొంతమంది ఇంకోసారి మాట్లాడమంటున్నారు, కొంతమంది వీడియోలు తీసేస్తామంటున్నారు. ఇది జరుగుతుంది.